యూనివర్సిటీ కళాశాలల్లో అధ్యాపకులు బోధనా సిబ్బంది నియామకంపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రవేశపెట్టిన నూతన ముసాయిదాకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం నిరసనలకు దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డీఎంకే విద్యార్థి విభాగం కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో డీఎంపీ కనిమొళితో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రగా రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకే చరిత్ర, ఒకే సంప్రదాయం, ఒకే భాష విధించాలనే ఆలోచనతో రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని విమర్శలు చేశారు. యూజీసీ ముసాయిదాను తాము వ్యతిరేకిస్తున్నట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ నూతన విధానం యూనివర్సిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే ప్రయత్నంగా పేర్కొన్న ఆయన అందుకు తాము వ్యతిరేకమన్నారు. యూజీసీ నూతన ముసాయిదా ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి నుంచి గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. దీన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం చేశాయి.